అందరికి మరణాతండి. వాక్యం చదువుకుందాం. నిర్గమాకాండము 33వ అధ్యాయం నుండి నిర్గమాకాండము 33వ అధ్యాయము 11వ వచనాన్ని, మనుషుడు తన స్నేహితులతో మాట్లాడినట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచున్నను. తరువాత అతడు పాలెములోనికి తిరిగి వచ్చునను. అతని పరిచారకులను నూను కుమారుడైన యెహోషువను యవనస్తుడు గుడారము నుండి వెలుపలికి రాలేదు. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందామండి. వాక్యవర్తమాన్ని నిమిత్తం ప్రార్థన చేసుకుందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన ప్రియ పరలోకపు దేవా, వందనాలు. యేసు స్వామి, మీకు వందనములనైనా తండ్రి, మీకు నమస్కారములనైనా, మీకు వందనాలు దేవా. 7 నెలలు భద్రపరిచి మీ రేఖల నిండులో మీ కౌగిటిలో భద్రపరిచి అయినా 8వ నెలలో నేను తండ్రి ఆగస్టు 8వ నెలలో ఇలా 4వ తారీఖున తండ్రి నైనా నేను తండ్రి నైనా షారోను మహిమందిరం స్వస్థాలలో ఆరాధన జరగడానికి నీ కృప చూపిన తండ్రి, మీకు స్తోత్రము. ఈ మొదటి ఆదివారము నైనా తండ్రి మా అందరినీ కూడా సజీవ లెక్కలో ఉంచి నైనా మీకు ఆరాధించు భాగ్యము మాకు దయచేసిన దేవా, మీకు స్తోత్రము నైనా. మీకు వందనములు తండ్రి. చదవబడిన వాక్యము కొద్ది సమయం ధ్యానం చేయించున్నగా నైనా మీ ఆత్మశక్తిని మాలో ఉంచండి. మీరు మాట్లాడండి ప్రభువా. ఏ వర్తమానము బిడ్డలకు అవసరమో ఆ వర్తమానం మీరు అందించమని సహాయం చేయమని, ఆయన ఈ మాటల ద్వారా బిడ్డలకు ఆశీర్వాదకర దీవెనకర మేలు దయచేసి సహాయం ఇచ్చమని, మీ దీవెన తొలగిమని, మీరు మాట్లాడమని త్వరగా యేసయ్య నామములో అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. యేసు గారి కృపా సమాధానం మన దగ్గర తోడిపించును గాక. మరణాతండి, మరణాత. అమ్మ చూడండి, మరి మన వాక్యము అంశం ఏమిటనగా పరిశుద్ధుల దైవ సన్నిధి. దేవుని సన్నిధి దగ్గరకు మనం వచ్చినప్పుడు, దేవుని సముఖము దగ్గరకు మనం వచ్చినప్పుడు దేవుడు మనతో మాట్లాడువారై ఉన్నారు. దేవుడు మనతో ఉంటారు. దేవుడు మనల్ని నడిపించేవారుగా ఉన్నారు. ప్రేమికులగా ఇది దేవాసయ్య రాసిన మాటలలో కొన్ని మాటలు మీకు మనం ధ్యానం చేసుకుందాం. అమ్మ చూడండి, పరిశుద్ధుల దైవ సన్నిధి అనగా దేవునితో సహవాసము చేయుట. ప్రేమికులగా దేవునితో ఉండుట. అమ్మ చూడండి, ఇక్కడ 4 మరి సన్నిధులు కనబడుతూ ఉన్నాయి. 1 మోషే గారు సన్నిధి, 2 ప్రవక్తల సన్నిధి, 3 శిష్యుల సన్నిధి, 4 యోహాను గారు సన్నిధి. ప్రియులారా చూడండి, బైబిల్ గ్రంథం మనం చూస్తే మొదట సన్నిధి మనం చూసినప్పుడు మరి మోషే గారు సన్నిధిని మనం చూస్తూ ఉన్నాం. మనం చూడండి, మరి బైబిల్లో సన్నిధి ప్రత్యక్షత మోషే సన్నిధి, అలా ప్రవక్తల సన్నిధి, మరి 12 మంది శిష్యుల సన్నిధి, 4 యోహాను గారు సన్నిధి. మరి మొట్టమొదటిగా మోషే గారు సన్నిధిని మనం ధ్యానం చేసుకుందాం. అమ్మ చూడండి, మరి సన్నిధి అనగా దేవదాసయ్య గారు మోషే సన్నిధికి ముఖాముఖి సన్నిధి అని పేరు పెట్టారు. ఏం చెప్పండి? ముఖాముఖి సన్నిధి, దేవుణ్ణి చూసే సన్నిధి. దేవదాసయ్య గారు చెప్పారు, ఇక్కడ ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తారు. మాట్లాడితే సన్నిధి అంటారు అనుకోవద్దు, కానీ దేవుడు సన్నిధిలో మనం ఎలా ఉండాలో, సన్నిధి భాగ్యం ఏమిటో, సన్నిధిలో ఉన్న అంతస్తు ఏమిటో, సన్నిధిలో ఉన్న గొప్పతనం ఏమిటో మనకు తెలియజేసింది ఎవరు అంటే ఫాదర్ ఎం దేవదాసయ్య గారు. ఎవరు చెప్పండి? ఫాదర్ ఎం దేవదాసయ్య గారు మనకు తెలియజేస్తారు. దేవదాసయ్య గారు మరి పరిశుద్ధుల సన్నిధి అన్న మాటకు ఆయనకు మరి ప్రవక్తల సన్నిధిలో ఆయన పేరు కూడా ఉంటుందని మనం గమనించాలి. ఎందుకంటే ఆయన చాలా మరి మనం చూస్తే డబ్బును ఆయన ముట్టుకోలేదు, వివాహం ఆయన చేసుకోలేదు. కాబట్టి మరి అత్యంత బ్రహ్మచారిగా ఆయన జీవించారు.
అమ్మ చూడండి, ఆయనలో ఉన్నటువంటి గొప్ప ప్రత్యేకత ఏమిటయ్యా అంటే ప్రభువుతో కూర్చుని మరి ప్రభు చెప్పిన ప్రతి మాటను కూడా ఆయన తెలియజేశారు. మనకు నోట్స్లో రాసి అనేకమైన విలువైన పుస్తకాలు, అనేకమైన మరి పుస్తకాలు రాస్తారు. మనం దేవసాయి గారి పుస్తకాలు చదివితే మనకు అర్థమవుతుంది. ఏం తెలుసండి, ఎంత మెమరీ రావాలంటే ఎక్కడుంటే వస్తుంది. దేవసాయి గారు అన్నారు, నేనే కాదు మీరు కూడా ఇంటి భాగ్యం సంపాదించుకోవాలి అంటే దేవుని సన్నిధిలో మీరు ఉండండి. దేవునితో సహవాసం చేస్తే ఇటు అనుభవం మీకు వస్తుంది అన్నారు దేవదాసయ్య గారు. ప్రియులారా గమనించండి, దేవదాసయ్య గారు కొరకు మనమే చెప్పుకుంటున్నామా? కాదండి. ఒక్కసారి ఆలోచన చేస్తే, నేను మొన్న వైజాగ్ మ్యారేజ్కి వెళ్ళాం. మన సంఘంలో మన బిడ్డలు, మన ప్రియులు కేదాసీని గారు మరి వారి కుమార్తె గారు వివాహం జరిగినప్పుడు వైజాగ్ వివాహానికి వెళ్తే అక్కడకు బిషప్ చిన్నప్ప గారని ఆయన వచ్చారు. ఆయన కూర్చున్నారు. ఆయన ప్రక్కన ఉన్నాను. నాకు వాక్యం చదవడానికి సమయం ఇచ్చినప్పుడు చదివి నేను మరణాత్ అండి అని చెప్పాను. ఆ మరణాత్ చెప్పగానే ఆయన నా ప్రక్కన ఉన్న ఆయన అంటున్న మాట ఏంటి తెలుసా? అయ్యా మీరు బైబిల్ మిషన్ వారా అని అడిగారు ఆయన. అవును, నేను బైబిల్ మిషన్ వారనండి అన్నాను. మరి అప్పుడు నేను చెప్పడం కన్నా ఆయన చెప్పిన మాట ఏంటి తెలుసండి, నేను చిన్న దినాలలో నేను బాప్తిసం పొందింది బైబిల్ మిషన్లోనే, నేను ప్రభులో ఉన్నది బైబిల్ మిషన్లోనే. చిన్నప్పుడు మా మూలం ఎక్కడ అంటే బైబిల్ మిషనే. ఫాదర్ ఎం దేవదాసయ్య గారు మా నాన్నగారికి తెలుసండి. అప్పుడు హాస్టల్ వార్డెన్గా మరి దేవదాసయ్య గారు ఉన్నప్పుడట, దేవదాసయ్య గారు చదువు చెప్పేవారట. ఆ చదువు చెప్పినప్పుడు ఆ నేర్చుకున్న ఆయనలో ఒక ఆయనట. ఎవరు అంటే బిషప్ చిన్నప్ప గారు వారి నాన్నగారు. మన యూట్యూబ్లో కొడితే బిషప్ చిన్నప్ప గారు అంటే వచ్చేస్తుందటండి. ఆయన చెప్పుకొచ్చారు దేవదాసయ్య గారి గురించి. నాకు కళ్ళంట మరి నీళ్లు తిరిగినాయి. ఎందుకో తెలుసండి, నేను ఒక మాట అడిగాను ఆయన, అయ్యా మీరు వేరే విషయంలో ఉన్నారు, కానీ దేవదాసయ్య గారి గురించి బైబిల్ మిషన్ గురించి ఎంత ఘనంగా చెప్తున్నారండి అంటే, ఎప్పుడు చెప్తానండి, నన్ను పిలవండి, మన సంఘంలో కూడా చెప్తానన్నాడు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, ఆయన చెప్తూ ఒక మాట అన్నాడు ఆయన. నేను మాట్లాడుతున్నప్పుడు నేను ఒక మాట అన్నాను, అయ్యా నేను పెద్ద చదువుకోలేదండి అన్నాను. మీకు చదువులతో పని ఏంటండి? అలాగే చదువుకోవద్దని కాదండి, చదువుకోవాలి, చదువు ఉండాలి, కానీ చదువులతో పని ఏంటి? మీకు మోకాల జీవితం ఉంది, అది దేవదాసయ్య గారు మీకు నేర్పారు. ఆ మోకాల అనుభవమే మిమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్తుందన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. గమనించండి. ఎందుకంటే ఓహో నాయన మా బైబిల్ విషయను దేవదాసయ్య గారికి ఎందుకు ఇచ్చావు అంటే, ఓహో ఆయన మహానుభావుడు. ఆ బైబిల్ విషయంలో మమ్మల్ని కూడా నిలబెట్టావా దేవా, నీకు స్తోత్రములు. నిజమే. మరి ఎవరంటే ధర్మరాజయ్య గారు ఎప్పుడో ప్రభుని నమ్ముకుని వారి ద్వారా మేమును మా వరుసలో మేమును ఉన్నాం. ప్రేమిట్లరా నేను చెప్పిన మాట ఏంటంటే, అయ్యా మేము గుంటూరు పక్షంగా బేతేలు గృహవాసులు మరి అక్కడే బైబిల్ మిషన్ అండి. అయితే ఆయన ఒక మాట చెప్పాడు, 3 నెలలకి ఆయన చనిపోతారు, పుట్టినప్పుడు 3 నెలలకి చనిపోతారని అంటేనట ఆయన తీసుకెళ్ళట అయ్యగారు మరి దేవదాసయ్య గారు సమాధి మీద పడుకోబెడితే ఆయన బ్రతికేడటండి. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన సాక్ష్యం అంతా చెప్పాడు ఆయన. ఏమండి అమ్మా, ఈరోజు ఈ సన్నిధి అనేది మరి ఇంకా ప్రబలుతుంది అంటే, సన్నిధి అనేది ఆరిపోకుండా ఉంది అంటే మన 11వ అధ్యక్షులైనటువంటి మరి కిరణ్ బాబాయ్ గారి ద్వారా, డాక్టర్ జె సామ్యూయల్ కిరణ్ బాబాయ్ గారి ద్వారా ఏమంటే సన్నిధి కూటములు ఇంకా ఏమవుతున్నాయి చెప్పండి, వృద్ధిలోకి వస్తున్నాయి. మనం ఏం చేయాలి? సన్నిధి చేయాలి. ఏదో పేరు కొరకు ప్రత్యేకత కొరకు కాదండి. దేవుడు సన్నిధి చేస్తున్నప్పుడు, మన సహవాసం చేస్తున్నప్పుడు దేవుడే మన దగ్గరికి వస్తారు. ఏమంటే ఎవరినైనా పెద్దవాళ్ళని అపాయింట్మెంట్ అడగాలనుకోండి, ఎంత టైం పడుతుందండి? 10 రోజులు, 20 రోజులు పట్టదా? మీరు మాట్లాడలేదు. అదే గనక ప్రభుని గనక మనం అడిగితే, అమ్మా 2-3 రోజులు మనం మోకరించి ప్రార్థన చేయగలిగితే ప్రభువే మన దగ్గరికి వస్తారు. ఆయనతో మనం సహవాసము చేయగలం. ప్రేమిట్లరా ఎందుకు ఈ మాటలు జ్ఞాపకం చేస్తానంటే, దేవదాసయ్య గారు చెప్పిన సన్నిధి కొరకు మీకు నేను చెప్తూ ఉన్నాను. ప్రేమిట్లరా గమనించండి. మొదటి మాట మోషే సన్నిధి. ఏం చెప్పండి? మోషే గారు
ఆ సన్నిధి. ఈ సన్నిధి ఏ సన్నిధి అట? ముఖాముఖి సన్నిధి అని పేరు పెట్టారు. నిర్గమకాండం 33:11 మనం చదువుకుంటున్నామండి. అలాగే ద్వితీయోపదేశకాండము 34వ అధ్యాయం అండి 8-10 వచనాలు మనం చదువుకుందాం. సమాప్తమాయను. ఉంచినప్పుడు జ్ఞానాత్మ పూర్ణుడాయను. ఇశ్రాయేలు అతని మాట విని యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు చేసిరి. దేవునికి స్తోత్రం అండి. అమ్మ చూడండి, ఇశ్రాయేలు మోయాబు మైదానంలో మోషేను బట్టి 30 దినములు దుఃఖము సలపగా మోషేను వచ్చిన దుఃఖము సలిపిన దినములు సమాప్తమాయింది. మోషే తన చేతులను నూను కుమారుడు యెహోషువ మీద ఉంచినను గనుక అతడు జ్ఞానాత్మ పూర్ణుడు ఆయన. కాబట్టి ఇశ్రాయేలు అతని మాట విని యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు చేసేది. దేవునికి స్తోత్రం. దేవుని సన్నిధిలో ఉంటే దేవుని ఆత్మ, దేవుని ఆశీర్వాదము మన మీదకి వస్తుంది. ప్రిమిడ్లర్ గమనించండి. ఇంకా మనం చూస్తే మనకు కనబడుతున్నటువంటి మాటలో 72వ పాటలో 98వ చరణంలో కనబడుతున్న మాటలో సిద్ధపరచితిని ఎన్నో నీ కవి సినిమాగా చూపించెదను. సిద్ధపరచితిని ఎన్నో నీ కవి సినిమాగా చూపించెదను. వర్ధనక వర్ధింతుగనుక వర్ధనక తుగనుక వందింతుము నిన్ను నేనే వందింతుము నిన్ను నేనే మనోవిచారము తోడదు నీకు సిద్ధపరిచితిని ఎన్నో నీ కవి సినిమాగా చూపించదు. వద్దనక వందింతువు గనుక వందింతు నిన్ను నేనే. దేవునికి స్తోత్రం అండి. ఆమె ఎలా చూపిస్తారట? సినిమాగా. ఏ సినిమా? అనేకమైనవి కాదండి. దేవుడు చూపించేవి దేవుడు మనకు చూపిస్తాడు. ఏమండి? అవి సినిమాగా మీకు నేను చూపిస్తాను. దేవునికి మహిమ కలుగును గాక. అవునండి. ఒక తెల్లట ఒక ఫ్యామిలీ, ఒక కుటుంబం, వారు ఉద్యోగస్తులు మారారు. దేవుని పరిచయం చేస్తున్నప్పుడు వారు ఒక ఇంటికి వెళ్ళట ఆ తల్లి బోధ చేసేదండి. ఆ తల్లి ఏం చేసేదండి? బోధ చేసేది. ఆ తల్లి బోధ చేస్తే ఆ బోధ అమ్మ ఆ తల్లి వినేదట. వారు ఎవరు అంటే ఒక పెద్ద ఆయన ఆఫీసర్, అంటే మున్సిపల్ గారు చేసేవారట, వారి భార్య గారు. ఈ మాటలు వినేదట. ఈ తల్లి వాక్యం చెప్తే వింటే, అమ్మా మీరు మారాలమ్మా, బాప్తిస్మం తీసుకున్నామంటే ఆ తల్లి అనేదట, నేను బాప్తిస్మము పొందేస్తానమ్మా అనేదట. ఒక రోజు దేవదాసయ్య గారు ఆమె దగ్గరికి వెళ్ళి చెప్పారట. ఈ వాక్యం చెప్పే పరిచయం చేసే తల్లి దగ్గరికి వెళ్ళి, అమ్మా ఒకసారి రామ్మా అన్నారట. ఎక్కడికి? గుంటూరు. ఏమండి? ఆ సన్నిధి గది ఉంది బేతేలు గృహంలో. ప్రిమిళ్ళరా ఆ సన్నిధి గదిలోకి వచ్చినప్పుడు ఆ తల్లి రాగానే, ప్రిమిళ్ళర్ గమనించండి, ఆ తల్లి రాగానే ఆ తల్లిని అన్నారట దేవదాసయ్య గారు, అమ్మా ఆ గదిలోకి వెళ్ళి మోకరించు అన్నారట. గదిలోకి వెళ్ళి మోకరించినప్పుడు ఆమె ప్రార్థన చేసుకుంటూ ఉంటే ఎవరైతే బాప్తిస్మం పొందుతానంటే దేవదాసయ్య గారి దగ్గరికి వచ్చి ఆ తల్లి చెప్పిందట, అయ్యా నేను పలానా గారి దగ్గరికి వెళ్ళాను, ఆ తల్లి బాప్తిస్మం తీసుకుంటానంటుంది, మీరే ఇవ్వాలండి దేవదాసయ్య గారు అని చెప్పింది. సరేనమ్మా చూద్దాం, నువ్వు లోపలికి వెళ్ళి ప్రార్థన చేయమ్మా అన్నారట. ఏం చెప్పండి? లోపలికి వెళ్ళి ఏం చేయాలి? ప్రార్థన చేయమ్మా అన్నారట. ప్రార్థన చేస్తుందట తల్లి. ప్రార్థన చేస్తుండే ఈ బాప్తిస్మం పొందుతానన్న తల్లి తులసి మొక్కకి చుట్టూ తిరుగుతుంది, కనపడుతుందంట. ఎవరికి? ఆ సన్నిధిలో. ఎవరు ప్రార్థన? దేవదాసయ్య గారు సన్నిధి.
అప్పుడు లేచి వచ్చి, అయ్యా నా తప్పు క్షమించండి, నాకంతా కనబడిందండి అంటే అందుకే పిలిచానమ్మా అన్నారట. దేవునికి మహిమ కలుగును గాక. అవునండి, ఆ రోజున ఇటువంటి ఎక్కువగా ప్రచారం చేసుకునే స్థితి లేదనుకుంటున్నారా? దేవదాసయ్య గారిని దేవుడని పొగిడిన వారు ఉంటే వాళ్ళ దగ్గర దేవునికి పేరు రావాలని దేవదాసయ్య గారి పేరును తగ్గించుకునేవారట. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు కొద్దిగా తెలిస్తే వాళ్ళు గొప్ప వాళ్ళు అయిపోతున్నారు. ప్రిమిడ్లరా, ఫాదర్ ఏం దేవదాసయ్య గారు అంటే మాటలేమీ కాదు. ఆయన గొప్ప ప్రార్థన పరుడు, గొప్ప ప్రార్థన, గొప్ప స్థితి, గొప్ప వాక్యము. ఆ సన్నిధి గదిలోకి వెళ్తే ఆ తల్లిగారికి తెలిసిపోయిందట. ఆ తల్లిగారిని చూడగలిగింది. అప్పుడు అయ్యా వద్దయ్యా అంటే, మరి అటువంటి ఆమెకు నేను బాప్తిస్మం ఎలా ఇస్తాను? అమ్మా ఏం కావాలండి? మార్పు కావాలి. ఏం కావాలి చెప్పండి? మారు మనస్సు మనకు కావాలి. అమ్మ చూడండి, ఇక్కడ మనం చూస్తే మరి సినిమాగా మీకు చూపిస్తాను. ఏం చెప్పండి? దేవుని సన్నిధిలో మనం మోకరిస్తే అమ్మా అన్నిటినీ కూడా మనకు దేవుడు చూపిస్తారు. బిడ్డలారా చూడండి, మనం ముందుకు వెళ్దాం. మోషే గారు సన్నిధిలో మనం చూస్తే బిడ్డలారా అక్కడ ఏం కనబడుతున్నాయి అంటే 33వ అధ్యాయము మరి 15వ వచనంలో ఈయన అడుగుతున్న మాట ఏంటో తెలుసండి? మోషే, నీ సన్నిధి రాని ఎడల ఇక్కడ నుండి మమ్మను తోడుకుని పోకము అంటే సన్నిధి అనుభవం సంపాదించుకున్న మోషే గారు చెప్తున్న మాట ఏంటో తెలుసండి? ఇక్కడ నుంచి మమ్మను తోడుకుని వెళ్ళొద్దు అయ్యా, ఈ స్థలంలో నుంచి మమ్మల్ని తోడుకుని వెళ్ళొద్దు. ఎందుకండి అసలు మోషే? నా ప్రశ్న అండి, ఎందుకు అసలు దేవుణ్ణి ఆయన అడుగుతున్నాడు? నాయనా నీ సన్నిధి 33వ అధ్యాయంలో నిర్గమకాండం 33వ అధ్యాయము మరి 15వ వచనం మనం చదువుకున్నాం కదండి. మరి మోషే గారు అడుగుతున్నారు, మోషే నీ సన్నిధి రాని ఎడల ఇక్కడ నుండి మమ్మల్ని తోడుకుని పోకుము, మమ్మల్ని తోడుకుని వెళ్ళొద్దయ్యా. ఈరోజు అండి దేవుని సన్నిధి కానీ దేవుని భాగ్యము కానీ మనకు ఎవరైనా ఏదైనా మాట చెప్తే ఆ మాటనే మనం భుజం మీద వేసుకుంటున్నాం, కానీ దేవుని మాటను దేవుని సన్నిధిని వైపుకు మనం చూస్తున్నామా? ఒకసారి ఆలోచన చేయండి. ప్రిమిడ్లరా, ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మోషే గారిని పంపించింది దేవుడు. మోషే గారిని నిర్గమకాండం 3వ అధ్యాయంలో మోషే గారిని సరిచేసి మోషే గారితో మాట్లాడి మోషే గారిని పంపించింది ఎవరో తెలుసండి? దేవుడే. మరి 33వ అధ్యాయం దగ్గరికి వచ్చేటప్పటికి 15వ వచనం దగ్గరికి వచ్చేటప్పటికి ఏమండి దేవుణ్ణి ఏమని అడుగుతున్నాడు ఈయన? అయ్యా నీవు రాకపోతే తోడుకుని వెళ్ళొద్దయ్యా, నీవు రాకపోతే. అసలు దేవుడే పంపించాడు కదండి. ఏమండి ఒక పని ఒక పెద్ద అయినా మీకు చెప్పారు, నేనున్నాను చూసుకుంటానన్నాడు ఆయన. ఆయన్ని ఏమండి చూస్తారా, మీరు చూస్తారా, మీరు చూస్తారా అని అడుగుతామా? ఆయన మనం పంపిస్తున్నాడు, నేను చూసుకుంటానన్నాడు ఆయన. ఏమండి మీరు చూస్తారా చూస్తారని 10 సార్లు మనం అడగాల అవసరం లేదు. ఎందుకంటే ఆయన చూస్తాడు. ఆయన ఖచ్చితంగా ఆయన చూస్తాడు. మరి దేవుడు కూడా వెళ్ళు అని చెప్పింది దేవుడే కదండి. మరి ఎందుకు దేవుడు అక్కడ ఆగిపోతాడు? మోషే ఎందుకు అడుగుతున్నాడు అంటే ఇక్కడ ఒక మాట ఉందండి. సినాయి పర్వతం మీద మోషే సిద్ధపడినప్పుడు, పలకలు రాసినప్పుడు, ప్రిమిడ్లరా వ్రాత రాస్తున్నప్పుడు దేవుని వాక్యాన్ని ఆయన సిద్ధపాటు కలిగి ఏమండి ఈ 5 పుస్తకములు 10 ఆజ్ఞలు మోషే గారు రాస్తూ ఉండగా ప్రిమిడ్లరా కింద ఒకటి జరిగింది. ఏం జరిగిందంటే దేవుని మాటకు వినకుండగా, దేవుని మాటకు లోబడకుండగా, అందుకే దేవుడు చెప్తున్నారు ఏమని తెలుసా? మోషే వాళ్ళని ఒక్కసారి చూడు, వారు లోబడనొల్లని ప్రజలు అన్నాడు దేవుడు. ఏం చెప్పండి? వారెవరట? లోబడనొల్లని ప్రజలు. దేవుడు ఎక్కడ చెప్తున్నారు? మోషే గారు పర్వతం మీద ఉంటే, సేనాయి పర్వతం మీద సిద్ధపడుతూ ఉంటే దేవుడికి వచ్చేస్తాడు. ఆయన వచ్చేటప్పుడు దేవుడు చెప్తున్న మాట ఏం తెలుసా? మోషే చూసావా వాళ్ళని, నేను తుడిచిపెట్టేస్తాను, ఒక్కసారి నీవు తప్పుకో అన్నాడు దేవుడు.
ఈయన ఏం చేశాడు తెలుసా? అడ్డుపడ్డాడండి. ఏం చేశాడమ్మా? దైవ సేవకుడు ఎవరు? దైవ సేవకుడు ఎవరు? ఆయన విడిచిపెట్టి ఎక్కడికైనా వెళ్ళొచ్చా? వెళ్ళకూడదు. దైవ సేవకుడు ఎవరండి అని అడిగా. నేను మాట్లాడట్లా. ఎక్కడికి మనం? ఏం పాస్టర్ గారు మా కోసం చెప్తున్నారా? కాదమ్మా, అడ్డుపడడానికి. ఇప్పుడు ఒక మాట చెప్తారు. మన కుటుంబంలో మనకు ఒక పెద్ద ఆయన ఉన్నాడు. ఆయన విడిచి వెళ్ళినప్పుడు ఆయన ఏమంటాడు? నువ్వు వెళ్ళావు కాబట్టి నీకు అలా జరగాలి అంటాడా? దైవ సేవకుడు అలా అంటావు. దైవ సేవకుడు ఎవరో తెలుసు? మోషే ఇప్పుడు 20 లక్షల మందికి ఒక్క ఆయనే అడ్డుపడ్డాడు తెలుసా? 20 లక్షల మందికి ఒక్క ఆయనే. అమ్మా, దేవుని దగ్గర ఏమన్నాడు తెలుసా? నాయనా, నా పేరు తుడిచిపెట్టు. వాళ్ళు ఏమనొద్దయ్యా. ఎవరినండి చెప్పాలి? ఇలా అనే దైవ సేవకుడు ఉండాలి. అమ్మా, దేవునికి మహిమ కలుగును గాక. ప్రిమిట్లరా, నా పేరు తుడిచిపెట్టు నాయనా, నన్ను తుడిచిపెట్టే. వాళ్ళు ఏమి అనొద్దయ్యా అన్నాడు. అడ్డుపడ్డాడండి ఆయన. ఎక్కడుంటో తెలుసా? కీర్తన గ్రంథంలో ఉంటుందండి. మోషే ఆయన సన్నిధి నిలిచి అడ్డుపడినో వచ్చును కీర్తనలో కనబడింది. అమ్మ చూడండి, అడ్డుపడ్డాడు ఆయన. ఏం చేస్తాడు తెలుసండి? దేవుణ్ణి అడిగాడు, బ్రతిమాలాడు, అయ్యా నీవేమి చేయొద్దు వాళ్ళని. కానీ ఈయన కిందకు వచ్చేటప్పటికి ఈయన కోపం ఆగలేదు. కింద ఏం చేస్తున్నారు తెలుసండి? వీళ్ళు ఓడి చేసుకున్నారు. అది మీకు తెలుసు. అమ్మా, అహరోను గారిని తీసుకొచ్చి, అహరోను మాకు ముందు నడవడానికి మాకు ఒకటి చెయ్యి అని ఒక ప్రతిమను చేయించుకున్నారు. అదేమిటి, ఏ బొమ్మ, అది ప్రక్కన పెట్టండి. ఒక ప్రతిమ చేయించుకున్నారు. అమ్మా, ఒక ప్రతిమ చేయించుకుని వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు తెలుసా? దేవదాసయ్య గారు మాట్లాడుతున్నారు, ఏ మతమును కానీ మనుషుని కానీ ద్వేషించొద్దు, తెలియని సంగతి దేవుడిని అడగమన్నారు. ఇక్కడ వాక్యంలో ఉన్న వచ్చినాన్ని మీకు చెప్తున్నాను. నిర్గమకాండం 32 అధ్యాయం మీరు మొదటి నుండి చదివితే ఆ మాట కనబడుద్దండి. ఒక ప్రతిమను వాళ్ళు చేయించుకున్నారు. ఎలా చేయించుకున్నారు? బంగారముతో. అమ్మా, అహరోను గారు చేశారు. ఎందుకు చేశాడు తెలుసా? అద్భుతాలు చూడలేదు కాబట్టి. ఒక్కొక్కసారి అద్భుతాలు చూడలేని వ్యక్తి ఏం చెప్తాడు? దేవుడు ఇంతేనా, దేవుడు చేయలేదా అంటాడు. ఏమంటే అద్భుతాలు అహరోను గారు చూడలేదు, మోషే గారు చూశారు. దేవుడు ఎవరో, దేవుడు ఉన్న పేరేమిటో, దేవుడు ఉన్న శక్తి ఏమిటో, దేవుడు ఉన్న మహిమేమిటో, ఔన్నత్యమేమిటో మోషే చూడగలిగారు. ప్రేమిట్లను గమనించండి. అహరోను గారు అంతకే నన్ను ఏమైనా చేస్తారేమరా బాబు మీరని అమ్మా ఒక ప్రతిమ చేశాడు. ఆయన చేసి ఆయన చెప్తున్నటువంటి మాటని తెలుసండి, ఆ ప్రతిమ చేశాడు. ఇప్పుడు ఇశ్రాయేలు అందరూ కూడా ఏమన్నారు తెలుసండి? ఐగుప్తు దేశములో నుండి బయటికి తీసుకొచ్చింది నీవే. ఐగుప్తు దేశములో నుండి బయటికి తీసుకొచ్చింది నీవే. నీవే నీవే అంటున్నారు. దేవునికి ఏమొచ్చింది? ఇప్పుడు మీరు చూడండి, దేవుని నామాన్ని కాదని గొప్పగా మన దేవుడు దీవించాడు కదా. కానీ ఆ నామాన్ని కాదని మనం ఏదైనా చేస్తే మనం ఎవరమో తెలుసండి? లోబడనొల్లని ప్రజలము. ఎవరు చెప్పండి? దేవుడు కొన్ని కార్యాలు చేస్తాడు ఆయన. కానీ మనకును దేవునికి ఏముండదు అమ్మా, ఆయన దూరం అవుతాడు ఆయన. అవునా కాదా? ఇప్పుడు లోబడనొల్లని ప్రజలు ఎవరండి? ఇశ్రాయేలీయులు. అందుకే దేవుడు ఏమన్నాడు తెలుసా? నేను రాను అని చెప్పినప్పుడు ఒకవేళ ఈ ప్రజలు చూసి దేవుడు రాడేమో అని ఏమన్నా మోషే చెప్తున్న మాటని తెలుసండి, అయినా నీ సన్నిధి నాతో రావాలి. ఎందుకో తెలుసా? నీ సన్నిధి వస్తే సముద్రానికి దారిచ్చావు దేవా. ఏమిచ్చారండి? సముద్రానికి దారి. నేను ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. ఐగుప్తీయులను దేవుడు
తుడిచిపెట్టేయాలనుకున్నాడా? మాట్లాడలేదు లేదు. దేవుడు ఐగుప్తీయులను తుడిచిపెట్టాలనుకున్నాడా? లేదు. దేవుడు తుడిచిపెట్టాలనుకోలేదండి. కానీ ఐగుప్తీయులు తరుముతున్నారు. ఇప్పుడు దేవుడు ఊరుకుంటాడా? నేను అంటాను, నేను వ్యాధి, బాధ, సమస్య, రోగము, రుణము, ఏ సమస్య అయినా సరే నేను తరుగుతుంటే దేవుడు ఊరుకుంటాడా? ఊరుకోడు. వాటిని ముంచేస్తాడు ఆయన. ఐగుప్తీయులు తరుగుతున్నారు కదా ఇశ్రాయేల్ని. సముద్రం దగ్గర నిర్గమకాండం 14 అధ్యాయం పీహహీరోతు ప్రాంతంకి వచ్చేటప్పటికి ఎర్ర సముద్రంకి ఎదురు కనబడుతుంది. వెనకాల ఎవరున్నారండి? ఇశ్రాయేల్ ఉన్నారు. ఇశ్రాయేల్ వెనకాల ఎవరున్నారు? ఐగుప్తీయులు ఉన్నారు. గమనించండి, ఈ ఐగుప్తీయులు తరుగుతుంటే వాళ్ళు భయపడ్డారు. కానీ మోషే అంటారు, దేవుని చూడండి, మీరు ఊరకు నిలిచి ఉండి చూడండి. మరి దేవుడు చెప్పిన మాట ఏంటి తెలుసా? మోషే సాగిపో, నీ చేతిలో ఉన్న కర్ర తీసుకుని ఏం చేయాలి? సముద్రాన్ని పుట్టు. సముద్రాన్ని కొట్టగానే ఇప్పుడు బిడ్డలారా, సముద్రం ఏమొచ్చిందండి? దారొచ్చింది. వీళ్ళు వెళ్ళిపోయారు. ఐగుప్తీయులు ఏమనుకున్నారు? మేము వెళ్ళి వీళ్ళు ఇంకా వెనక్కి తీసుకురాలేమా అనుకుంటున్నారు. ఐగుప్తీయులు ఏమైపోయారు చెప్పండి? సముద్రంలో మునిగిపోయారు. ఎవరు ముంచేశారు? దేవుడు. ఎవరు చెప్పండి? తరి మీద ఏదైనా సరే తరుముతుంది కదా అని నీ వెనక్కి చూడొద్దు తల్లి. ఏ సమస్య నిన్ను తరుముతుంది కదా అని నీవు బాధలో ఉండొద్దు. ఎందుకో తెలుసా? అన్నిటినీ తీసివేసే దేవుడు మనకున్నారు. ఏమండి? శక్తిమంతుడు మనకు ఉన్నారు. నడిపించే దేవుడు మనకున్నారు. ప్రేమికులారా, ఇప్పుడు చూడండి, సముద్ర అనుభవము ఆయన హృదయంలో వేసుకున్నారా మోషే గారు? ఏమంటే 2 మనం చూస్తే నీళ్లు లేవు, నీళ్లను కూడా దేవుడు ఇచ్చారు. ఆహారం లేదు, ఆహారాన్ని కూడా దేవుడు ఇచ్చారు. ఏమండి? మరి చివరిగా ఈ 5 పుస్తకాలు రాసే భాగ్యాన్ని కూడా దేవుడు ఇచ్చారు. సినాయి కొండ మీద ఏమిచ్చారండి? ఈ 5 పుస్తకాలు, ఆదికాండం, నిర్గమకాండం, లేవీకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం. ఈ పుస్తకాలు రాసే భాగ్యాన్ని ఎవరికి ఇచ్చారు? మోషే గారు. ఇట్టి అనుభవమును పొందిన మోషే ఏమన్నాడు తెలుసండి? దేవా, ఎక్కడైనా నాయనా నీ సన్నిధి రావాలి అని అడిగాడా? ఈ 33 అధ్యాయం ముందు రండి అడిగాడా? అడగలేదు. ఎందుకు? ఆయనే చెప్పాడు కదా, మోషే నీ వెళ్ళు, నీకు నేను ఉంటాను అన్నాడు ఆయన. ఇక్కడ రారేమో దేవుడు, నేను వెళ్ళి ఏం చేయాలి? ఆయన రాకుండా నేనేం చేయాలి? ఒక విషయం మీకు చెప్తాను. ఇన్ని పెట్టుకున్నా దేవుడు రాకపోతే ప్రయోజనం ఏముంది? ఆయన సన్నిధి రాకపోతే విలువ ఉందా? చెప్పాలి. ఆయన సన్నిధి మనం చూడాలి. ఏం చెప్పండి? ఆయన సన్నిధి. మోషే అడిగారు. అడిగినప్పుడు దేవుడు ఏమన్నారు తెలుసండి? మోషే అడుగుతూ ఆయన ఒక మాట అన్నాడు. ఏమని తెలుసా? నాయనా, నీ వస్తేనే కదా మేము ఎలా ఉంటాం తెలుసా? ప్రత్యేకంగా ఉంటాం. గుర్తుపెట్టుకోండి, దేవుడు మనతో ఉంటే, మనం ఆయనతో ఉంటే, ఆయన సహవాసములో ఉంటే, ప్రార్థన చేస్తూ, వాక్యం చదువుతూ, ఆయన సన్నిధిలో మనం గడుపుతూ ఉంటే మనం ప్రత్యేకంగానే ఉంటామండి. ఎవరు ఇన్ని అనుకున్నా మన ప్రత్యేకత మందే. అవునా కదా? దేవునికి స్తోత్రం చెప్పండి. మనం ప్రత్యేకపరిచేది దేవుడు. మోషే అడుగుతూ ఈ మాట అంటున్నాడు ఆయన. ఒకసారి చదువుతారండి, నిర్గమకాండం 16 వచనం. రాని ఎడల ఇక్కడ నుండి తోడుకుని పోతుము, నా ఎడలను నీ ప్రజలను నీ కటాక్షం కలిగిందని దేని వల్ల తెలియబడును? నీవు మాతో వచ్చుట వల్లనే కదా. అట్లు మేము అనగా నేనును నీ ప్రజలను భూమి మీద ఉన్న సమస్త ప్రజల్లో నుండి ప్రత్యేకింపబడుదుమని ఆయనతో చెప్పాను. దేవునికి స్తోత్రం అండి. ప్రత్యేకత. ఈ ప్రత్యేకతలో మరణం రావచ్చు, ఈ ప్రత్యేకతలో ఆపద రావచ్చు, ఈ ప్రత్యేకతలో సమస్య రావచ్చు, ఈ ప్రత్యేకతలో ఏదైనా అవచ్చు. కానీ ప్రత్యేకతే. దేవునికి మహిమ కలుగును గాక. ఏమండి? ఎలా ఉంటాం మనం? బైబిల్ ఇచ్చుకుని వచ్చారు మీరందరూ తెల్లని వస్త్రాలు ధరించుకుని సన్నిధికి వచ్చారు. చూసే వాళ్ళందరూ ఏమనుకుంటారు? కొంతమంది ఆనందిస్తారు,
కొంతమంది చెప్పాలి, హృదయంలో అయినా పేరు పెడతారు, కొంతమంది ముఖం మీద పేరు పెడతారు. ఒకసారి ఎప్పుడో అంటే నేను సేవలోకి వచ్చిన కొత్త దినాల్లో, నీవా అంటే పాస్టర్ అయిపోయావా అన్నాడు ఒక ఆయన. ఏం చెప్పండి అంటే ఎట్టకారంగా నేను నవ్వుకున్నాను. అప్పటి నుంచి ఆయన అంటే మాట్లాడతాం కానీ నావే నాదే అంతే తప్ప సిగ్గుపడలా, దేవుని పనికి వెనకడుగేయాల. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, దేవుడు ఏమంటే మనకు ప్రత్యేకత ఉంది. తెల్లని వస్త్రాలు ధరించుకొచ్చారు. అమ్మా బైబిల్ తీసుకుని వస్తున్నా. అందరూ ఏమంటారు, దిగిపోయావా, నీవు దిగిపోయావా, నీవు కూడా. వాళ్ళ భాషలో దిగిపోయామనే స్థితి. మన పరిస్థితులు ఏంటమ్మా చెప్పాలి. మోషే దేవుడితో సహవాసం చేసిన తర్వాత సినాయి కొండ మీదకి ఎక్కిళ్ళాడు. అనుభవమో మనం ఎక్కి వచ్చాం. స్థితిలో దేవుడు నిలబెడతాడు, ప్రత్యేకపరుస్తాడు. అన్నిటిలో కూడా మనం ప్రత్యేకపరిచి ఒక సాక్షిగా దేవుడు నిలబెడతాడండి. దేవునికి మహిమ కలుగును గాక. అడగగానే దేవుడు ఏమన్నా తెలుసా, మోషే నీ మాట చొప్పున 20 లక్షల మందిని దేవుడు ధిక్కరిస్తే ఒక్క వ్యక్తితో దేవుడు ఏమన్నాడు తెలుసా, నీ మాట చొప్పున నేను. ఇప్పుడు మన మాట చొప్పున దేవుడు చేయాలంటే మనం చేయవలసిన పనులేంటి? ముగించేస్తున్నాను. మనం చేయవలసిన పనులేంటి చెప్పాలి. లోబడాలి. ఏం చేయాలమ్మా? దేవుడికి ఏం చేయాలి? లోబడాలి. ఆయనతో గడపాలి. ఇంకోటి ఏం చేస్తుంది? ప్రత్యేకత కావాలి మనకు. ఎవరొస్తే ప్రత్యేకంగా ఉంటాం? బైబిల్ గ్రంథంలో అబ్రహాం ఎక్కడికి వెళ్ళినా ప్రత్యేకతే. ఈరోజు ఇప్పుడు ఒక మాట చెప్తున్నాను, యెరూషలేము ఈరోజు చాలా ఉన్నత దేశం. యెరూషలేము అమ్మా ఈరోజు ఏంటో తెలుసా, టూరిజానికి మనం వెళ్తున్నాం. ఆ ప్రాంతం యేసయ్య సంచరించిన స్థలం. ఏమండి, అది ఇజ్రాయేల్ దేశం. యెరూషలేము అది దేవుని ఎన్నుకున్న దేశం. ఏమండి, మనం కూడా దేవుడు ఆయన రక్తంలో, యేసయ్య రక్తంలో కడగబడ్డాం. ఆయన ఎన్నుకున్నాడు. మనం కూడా ఏం చేస్తాడు తెలుసా, ప్రత్యేకపరిచి ఏదో ఒక రోజున రాకడ మేఘం వస్తుంది అన్న మాట నిజం. నిజమా కాదా? ఎవరు అంటలేదు ఏంటండి. ఇంకా మనకింకా ఇక్కడ అన్నీ సంపాదించుకుందామా? దేవునికి మహిమ కలుగును గాక. వద్దని అంటలేదని దేవుడు దీవిస్తాడు, ఇక్కడ ప్రత్యేకపరుస్తాడు. ఆ రాకడ మేఘం వచ్చినప్పుడు ఎగిరే స్థితి ఎవరికి ఉందండి అంటే, ఎవరు యేసయ్యలో ప్రత్యేకపరచబడతారో, యేసయ్య రక్తముతో కడగబడతారో, యేసయ్య బిడ్డగా ఎవరు వస్తారో వారు పరలోక అంతస్తులో ఉంటారు. ఈరోజు యెరూషలేము కొరకు ఘనమైనది ఈ లోకంలోని యెరూషలేమని మనం చెప్పుకుంటున్నాం. ఎందుకంటే దేవుడిని బట్టి. అలాగే మనము కూడా ఘనపరిచి దేవుడు నడిపిస్తారు. అట్టి ధన్యతాస్తుల తలాంపు దీవున ప్రభు మనకు దయచేసి నడిపించును గాక. ఆమేన్. మరణాతండి చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడు తండ్రి యేసయ్య మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలైనా దేవా మీకు నమస్కారం అయినా, ప్రణతులనైనా, స్తుతులనైనా, స్తోత్రములైనా అయ్యా మీరు అందించిన మాటలు తండ్రి మా హృదయంలో భద్రపరిచి ఫలం చేసేందుకు సహాయం చేయండి. మీ దీవులతో నింపమని త్వరగా యేసయ్య నామమున పరమ తండ్రి. ఆమేన్. మరణాతండి మందరికి మరణాత మరి మా కొరకు